నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ఇస్రో తొలి మానవ సహిత మిషన్ గగన్యాన్ వచ్చే ఏడాది చివరిలో రోదసీలోకి వెళ్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యోమగాములతో పాటు మోదీ కూడా వెళ్తున్నారా అన్న ప్రశ్న ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఈ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు ఇస్రో చీఫ్. అసలు ఏం చెప్పారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధాని మోదీ అంతరిక్ష యాత్ర చేయబోతున్నారంటూ ఇప్పుడు వార్తలైతే హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఎన్నో సాహస యాత్రలను చేశారు ప్రధాని. దానిలో భాగంగానే ఇస్రో చేపట్టబోయే ఏదైతే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ చేపడుతుందో దానికి సంబంధించి ఆ యాత్రలో ప్రధాని కూడా పాల్గొంటారన్న వార్త హల్చల్ చేస్తుంది. దీనికి ఏం క్లారిటీ ఇచ్చారు ఇస్రో చైర్మన్ అనేది మనం చూద్దాం. గగన్యాన్ యాత్రకు సంబంధించి ముమ్మరంగా ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇస్రో. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు సోమనాథ్. ఈ మిషన్కు సంబంధించిన వివరాలను కూడా సోమనాథ్ పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని స్వదేశీ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి పంపుతారా అన్న ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. గగన్యాన్ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధాని కూడా అక్కడికి వెళ్ళొచ్చని బదిలిచ్చారు సోమనాథ్. మన దేశాధినేతను రోదసీలోకి పంపించగలిగే శక్తి సామర్థ్యాలు సమకూర్చుకుంటే మనందరికీ అది ఎంతో గర్వకారణమని కూడా పేర్కొన్నారు. గగన్యాన్ ద్వారా ముఖ్యమైన వ్యక్తులను పంపడం ప్రస్తుత దశలో సాధ్యం కాదని కూడా తేల్చి చెప్పారు. చాలా నైపుణ్యం అవసరమైన ఈ మిషన్లో భాగస్వామ్యం కావాలంటే నెలలు ఏళ్ల తరబడి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రధాని మోదీ వంటి నేతలకు ఎన్నో కీలక బాధ్యతలు ఉంటాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే వ్యోమగాములకు ప్రస్తుతం శిక్షణ కొనసాగుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. అంటే దేశాధినేతలను అక్కడికి పంపించడం అనేది పాసిబుల్ అవ్వదు. దానికి సంబంధించి కొంత టైం కేటాయించాల్సి ఉంటుంది, శిక్షణ కూడా తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రభుత్వాధినేత స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి అడుగుపెట్టడం అనేది మనందరికీ గర్వకారణమే అయినా గగన్యాన్ ద్వారా ఆ సామర్థ్యాలను పొందగలమనే విశ్వాసం అయితే మనకుందని చెప్పారు. గగన్యాన్ మిషన్ ఏడాది కీలక దశలో ఉందని 3 ముఖ్యమైన ప్రయోగాలు చేపట్టనున్నామని కూడా ఇస్రో చైర్మన్ తెలిపారు. ముందుగా వ్యోమగాములు ఒకరోజు అంతరిక్షంలోకి వెళ్లి కక్షలో కొద్దిసేపు గడిపి తిరిగి భూమికి చేరుకోవాలి. ఇక రెండోది పరికరాలు, ఆల్గరిథం పరీక్షలు నిర్వహించాలి. అనంతరం 3వ దశలో లాంచింగ్ ప్యాడ్ను పరీక్షించాలి. మొత్తంగా వచ్చే ఏడాది చివరి నాటికి మొదటి ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. సో ఏది ఏమైనా గగన్యాన్ ద్వారా మరొకసారి ఇస్రో తన సత్తాను చాటేందుకు సిద్ధమవుతోంది. గగన్యాన్ మిషన్లో భాగంగా 4 వ్యోమగాములను రోదసీలోకి పంపించి 3 రోజుల తర్వాత భూమి మీదకు తిరిగి తీసుకొస్తారు. ఈ మిషన్కి ఎంపికైన 4 వ్యోమగాములను ప్రధాని మోదీ పరిచయం చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్, నాయర్, అగంద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్లు శుభాంశు శుక్లాలను ఎంపిక చేశారు. సో ఏది ఏమైనా చంద్రయాన్ ద్వారా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఇస్రో. భారత సత్తాను ఇస్రో చాటింది. భారత శాస్త్రవేత్తల విజ్ఞానం అనేది ప్రపంచానికి తెలిసొచ్చింది. అదేవిధంగా గగన్యాన్ ద్వారా కూడా ఇస్రో అనుకున్న లక్ష్యాలు నెరవేరాలని, ఈ ప్రయోగం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని మనమందరము ఆశిద్దాం. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.